హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భార్గవి. ఈరోజైతే ఒక స్పేస్ సిల్క్ శారీతో లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్, స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. ఇది స్టిచ్ చేసిన తర్వాత దీని లుక్ అనేది ఇలా ఉంది. చాలా బాగున్నాయండి స్పేస్ సిల్క్ శారీతో. ఫస్ట్ నేను టాప్ పార్ట్కి అయితే కాటన్ లైనింగ్ 80 సెంటీమీటర్స్ లైనింగ్ తీసుకున్నానండి. దానికి క్రాస్ అది ఉంది, అందుకని నేను అటువైపు కాకుండా నాకు వీలుగా ఉండే వైపు తీసుకుని టాప్ పార్ట్కి అయితే 14.5, షోల్డర్ వచ్చేసి 6, ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 తీసుకున్నానండి. నేనైతే ఇలాగ స్టార్ నెక్ అయితే పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకున్నానండి. నెక్ డౌన్ వచ్చేసి 6, లూజ్ వచ్చేసి 12 తీసుకున్నాను. ఇక్కడ హిప్ దగ్గర హాఫ్ మార్క్ చేసుకుని దాన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్కి అయితే ఆర్మ్ హోల్ లో తీసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సెపరేట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి అయితే లో తీసేసుకున్నాను. నెక్ కట్ చేసేసుకున్నాను. ఇది ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కట్ పెడతానండి. బ్యాక్ అయితే రౌండ్ నెక్ 2.5 తీసుకుని నెక్ డౌన్ అయితే 9 తీసుకున్నాను. ఇలా రౌండ్ నెక్ చేసుకుని దాన్ని కట్ చేసాను. వెనకాల టక్స్ వేయడానికి అయితే షోల్డర్ మిడిల్ నుంచి ఒక 3.5, 4 తీసుకుని దానికి మార్కింగ్ అయితే చేసుకున్నాను. దీనికైతే ప్రిన్సెస్ కట్ షేప్లో కుడతానండి, కటింగ్ లేకుండా. దానికోసమని మార్కింగ్ దానికైతే మార్కింగ్ ఇచ్చేసుకుంటున్నాను. నా కొలతలను బట్టి నేను తీసుకున్నానండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి అయితే ఎలా తీసుకుంటామో అలాగే డ్రెస్కి అలాగే మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 10 తీసుకున్నానండి. హ్యాండ్స్ విడ్త్ వచ్చేసి 10 ఉంటుంది. కింద చేతుల దగ్గర అయితే 9 తీసుకున్నాను. ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే లైనింగ్ పెట్టుకొని ముందు కట్ చేసుకున్న లైనింగ్ని అయితే దాని మీద పెట్టి ఎక్స్ట్రాగా కట్ చేయాలండి. లేకపోతే ఇది స్పేస్ సిల్క్ కాబట్టి చాలా జారిపోతుంది. సమానంగా కట్ చేస్తే మాత్రం చాలా తక్కువ చేస్తుంది క్లాత్ అయితే. ఇలాగ శారీకి ఒక చివరన తీసుకుని నేను బ్యాక్ పార్ట్ ఒకటి పెట్టుకుని చూసి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. ఇందులోనే బ్యాక్ ఫ్రంట్ 2 వచ్చేస్తాయి. ఇదైతే హ్యాండ్స్ కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ టాప్ పార్ట్ని అతికేసుకుంటాను లైనింగ్ నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్కి. క్లాత్ రైట్ సైడ్ అయితే లైనింగ్ పెట్టి ముక్క తిప్పేసుకుంటున్నానండి. పైన ఒక స్టిచ్ వేసేసుకుని కట్ చేసి టక్స్ పెట్టేశాను. నొక్కుడు కుట్టు అయితే వేసానండి. ఈ శారీకి ఉన్న దారం పోగులు అనేవి మిషన్లోకి వెళ్ళిపోయి మిషన్ దారం చాలాసార్లు తెగిపోతుంది. చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ని అయితే ఇలాగ అతికేసుకున్నాను. అతుక్కునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా సమానంగా అంటూ అతకాలి. లేకపోతే ఎంత జాగ్రత్తగా కుట్టినా ముడతలు వచ్చేస్తున్నాయి.
నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని స్పీడ్గా పెట్టానండి. బ్యాక్ అయితే టక్స్ ఇచ్చేసాను అలాగా. ఇది ఫ్రంట్ పార్ట్. ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తే గుండు పిన్నులు లాంటివి పెట్టేసుకోవాలండి. ముందు పిన్స్ పెట్టేసుకొని నేనైతే క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను కదా అని ఇంకా పిన్స్ అవేం పెట్టుకోలేదు, డైరెక్ట్ కుట్టేశాను. ఎక్స్ట్రాగా పెట్టుకోకుండా కొంచెమే క్లాత్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ పిన్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ చూసుకోకుండా క్లాత్ రాంగ్ సైడ్ అంటించేసానండి లైనింగ్ని. మళ్ళీ అది విప్పేసి మళ్ళీ రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టి ఉల్టా తిప్పితే అది కరెక్ట్గా ఉంటుంది. నెక్ కూడా పైన నొక్కుడు కుట్టు వేసేసుకున్నాను. ఇప్పుడు శారీ క్లాత్కి లైనింగ్ని అంటించేసుకుంటున్నాను. ఇది కూడా సమానంగా అంటూ 2 చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ అతుక్కోవాలి. లేకపోతే ఎక్కడన్నా కొంచెం సాగినట్టున్నా అది ముడతల కింద వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ప్రిన్సెస్ కట్ చేయకుండా ఎలా కుట్టానో చూడండి. నేను నా కొలతలు మార్కింగ్ పెట్టుకుని ముందు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఒక కుట్టు వేసుకోవాలి, అది కదలకుండా. అప్పుడు ఇలా కుడితే క్లాత్ అనేది జరిగిపోదు. అలా కుట్టకుండా కానీ కుట్టారనుకోండి, అది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టుపడదు, ఓన్లీ లైనింగ్ మీదే పడుతుంది. మళ్ళీ విప్పుకోవడం అవన్నీ డబల్ పని. ఇవైతే హ్యాండ్స్ కూడా అంతే. శారీ క్లాత్ పైకి పెట్టుకుని, అంటే రైట్ సైడ్ పెట్టుకుని పైన లైనింగ్ పెట్టి కుట్టేసి దాన్ని మళ్ళీ నొక్కుడు కుట్టేసి ఉల్టా తిప్పుతున్నాను. హ్యాండ్స్ కూడా లో తీసుకున్నాయి గుర్తుపెట్టుకుని కుట్టాలండి స్టిచ్ చేసేటప్పుడు. లేకపోతే ముందు లో తీసేసుకుంటాం కాబట్టి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. నేను కుట్టేశాక ఇలాగా ఉగ్గు కింద వచ్చేది, లూజ్గా వచ్చేది. మళ్ళీ దాన్ని కుట్టు విప్పేసి పైనుంచి వేసేదాన్ని, అప్పుడు కరెక్ట్గా వచ్చింది. చాలా జారుడు క్లాత్గా ఉంది, అందుకనే ఇంత ఇబ్బందిగా అయిందండి. ఇలా కుట్టు వేసేసుకున్నాక మళ్ళీ ముడతలుగా ఉంటే మళ్ళీ ఆ పైన కుట్టు వరకే విప్పేదాన్ని. విప్పి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకుని అక్కడ వరకు విప్పేసి పైనుంచి వేసాను. మెయిన్ క్లాత్ పైనుంచి అలా వేసుకుంటే అప్పుడు ముడతలు లేకుండా వచ్చింది. హ్యాండ్స్కి చిన్న పిన్ ఒకటి పెట్టేసుకున్నాను కదలకుండా. అక్కడ ఒక 2-3 కుచ్చుల్లా పెట్టుకున్నానండి నాకు కావాలని. కట్ చేసుకున్నప్పుడే నేను హ్యాండ్స్ క్లాత్ కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాను. హ్యాండ్స్ అయితే లో ఉన్న వైపు ఫ్రంట్కి, లో లేని వైపు బ్యాక్కి అలాగా చూసి అతకాలి. ఇదైతే నేను మెయిన్ ఫ్యాబ్రిక్, శారీ ఫ్యాబ్రిక్ మిగిలింది ఇలా ఫోల్డింగ్స్ వచ్చినాయండి. దానికి ఈజీ ట్రిక్ ఏంటంటే, ఇలాగ మనకొచ్చిన బాడీ ఫ్రాక్ ఎంత ఉందో నడుము చూసుకుని దాన్ని బట్టి కట్ చేసేసుకోవచ్చండి ఈజీగా. నేను పొడుగు చూసేసుకుని ఇలాగ అంబ్రిల్లా షేప్ అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక ఒకసారి చూసుకుంటే ఇలా తేడా వస్తుంది. ఏ క్లాత్ అయినా ఇలా తేడా వస్తుందండి అంబ్రిల్లా ఫ్రాక్కి. అప్పుడు దీన్ని మళ్ళీ పైన అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ టేప్తో కొలుచుకుని ఇలాగ రౌండ్గా కట్ చేసుకోవాలి. లేకపోతే మనం పీకో చేసిన తర్వాత ఎగుడు దిగుడు కింద వస్తుంది. ఇదైతే లైనింగ్ అయితే నేను 2.5 మీటర్స్ తీసుకున్నాను. ఇది క్రేప్ లైనింగ్ అవ్వడం వల్ల పన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ముందు స్టిచ్ చేసిన టాప్ పార్ట్కి ఈ కింద అంబ్రిల్లా క్లాత్, బాటమ్ పార్ట్ ముందు స్టిచ్ చేసేసుకుంటున్నాను. ముందు శారీ క్లాత్ స్టిచ్ చేయాలండి.
నడుము ఎటువైపు కట్ చేసామో చూసుకొని అది సమానంగా ఉందో లేదో చూసుకొని ముందు శారీ క్లాత్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ ఇంకొక ట్రిక్ ఏంటంటే అండి, పైన శారీ క్లాత్ అతుకుతున్నాం కదా టాప్ పార్ట్కి, మధ్యలో కుట్టు అనేది కనిపించకుండా కుట్టుకోవచ్చు. అది గుచ్చుకోవడం కానీ ఉండకుండా నీట్గా ఉంటుంది. టాప్ పార్ట్ పైకి పెట్టి అతికాం కదా శారీని, ఇప్పుడు దీన్ని ఉల్టా తిప్పాలి. లైనింగ్ ఏమో వెనుక వైపు అతకాలి. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది చూడండి. అదిగోండి, మధ్యలోనేమో టాప్ పార్ట్ ఉండిపోతుంది, అటు ఇటు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. దానివల్ల ఆ స్టిచ్ అనేది లోపల ఉండిపోతుంది. దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండే క్లాత్ అయితే ఇలా కుట్టకూడదండి, ఇలా కుడితే కనిపించిపోతుంది. అదిగోండి, ఇది చాలా నీట్గా ఉంటుంది ఇలా కుట్టుకుంటే. మనకి ఇచ్చింగ్గా కూడా అనిపించదు డ్రెస్ వేసుకున్నప్పుడు. అలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఏమన్నా దారం పోగులు ఏమన్నా ఉంటే, పైన క్లాత్ ట్రాన్స్పరెంట్గా ఉంటే అవి బయటికి కనిపించేస్తాయి. అలా లేకుండా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. పిల్లలకి వాళ్ళకి గుచ్చుకుంటున్నాయి అనే వాళ్ళకి, కంప్లైంట్ ఇచ్చే వాళ్ళకి ఇలా అయితే బాగుంటుందండి. అలాగే సెకండ్ సైడ్ కూడా కుట్టేసుకోవాలి. కింద కట్ చేసిన బాటమ్ పార్ట్ని ముందు బాటమ్ పార్ట్ని టాప్ పార్ట్కి ఇలా పైన కుట్టుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ కుట్టాలి. అలాగా ఉల్టా తిప్పేసి అటుపక్కకు ఒకటి ఇటుపక్కకు ఒకటి వచ్చేలాగా కుట్టాలన్నమాట. అప్పుడు నీట్గా ఉంటుంది. ఇది కుట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, ఎందుకంటే క్లాత్ అంతా కింద వైపు జారిపోతూ ఉంటుంది. అది మనం పైకి మిషన్ మీదకి వేసుకోలేదని అంటే అది బరువుకి సాగిపోయి ఎగుడు దిగుడు వచ్చేస్తాయండి. చూసుకొని కొంచెం ఓపిక్గా ఈ పార్ట్లో మాత్రం ఓపిక్గా కుట్టాలి. ఈ క్లాత్ కూడా నీట్గా కట్ చేసేసుకుంటే ఇది లోపల వైపు ఉంటుంది కాబట్టి మనకి కనిపించదు. టాప్ పార్ట్ కుట్టేటప్పుడు అంత ఇబ్బంది ఏమి ఉండదు, కానీ కింద బాటమ్ పార్ట్ కుట్టేటప్పుడు మాత్రం కొంచెం అది జరిగిపోతూ బరువుకి సాగిపోతూ ఉంటుంది. అది చూసుకొని కుట్టుకోవాలి. ఇలా ఎక్కేసిదండి, ఒకదాని మీదకి ఒకటి, ఒక క్లాత్ మీదకి ఒకటి ఎక్కేసేది. చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే. అవన్నీ చూసుకొని నీట్గా ఇవి కలిపి అతికేటప్పుడు కూడా ఎడ్జెస్ అనేది నీట్గా సమానంగా రావాలండి, అప్పుడే నీట్గా ఉంటుంది. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్, కుట్టేమో మధ్యలో ఉండిపోతుందండి. చూడ్డానికి మాత్రం నీట్గా ఉంటుంది లోపల కూడా. ఎక్స్ట్రా వచ్చిన హ్యాండ్స్ అవి కట్ చేసేసుకొని సమానంగా పెట్టుకొని చూసుకోవాలి. మనం అతికేటప్పుడు ఇప్పుడు హ్యాండ్ కుట్టు, ఆ రెండు కుట్లు సమానంగా ఉండేలా చూసుకోవాలి. నడుము దగ్గర కుట్టు సమానంగా ఉండేలా చూసుకోవాలి. అవి సమానంగా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉన్నట్టు.
అటు ఇటు సాగదీయకూడదు. సాగదీస్తే ముడతలొచ్చేస్తాయండి. ఆది డ్రెస్ తెచ్చుకుని, ఆది డ్రెస్ కొలతలను బట్టి కుట్టేసుకోవడమే. నేను నాది కాబట్టి నేను మెజర్మెంట్స్ ఏం తీసుకోలేదు. నా ఆది డ్రెస్ ఉంటే దాన్ని బట్టి మార్కింగ్ చేసేసుకుని కుట్టేసుకుంటున్నాను. వేసుకోవడానికి ఎంత బాగుందో కుట్టడానికి అంత కష్టంగా ఉందండి. కొంచెం కష్టమైన మన డ్రెస్ మనం కుట్టుకుని వేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్. ఈ అతికేటప్పుడు చేతులు కుట్లు 2 సమానంగా వచ్చేలా చూసుకోవాలి. నడుము దగ్గర కూడా సమానంగా కుట్లు 2 సమానంగా వచ్చేలా చూసుకోవాలండి. ఇప్పుడు 4 పొరలు పట్టుకున్నాను కదా, అది నడుము దాటాక ఒక 2 ఇంచెస్ మాత్రమే సూది రానివ్వాలండి. ఈ అంబ్రెల్లా ఫ్రాక్స్ ఇలాగే కుట్టాలి, లేకపోతే ఫైనల్ ఫినిషింగ్ బాగోదు. అవి మొత్తం కలిపి అతికేసామంటే అలా నేను కొంచెం రఫ్ చేసుకుని వెనక్కి తిప్పేసాను, మళ్ళీ వెనక్కి కుట్టేసేసుకుంటున్నాను. చాలామంది కలిపి కింద వరకు కుట్టేసేస్తారు. అలా వేస్తే మాత్రం నీట్గా ఉండదండి, అది ఫ్లోయీగా ఉండదు, లేయర్స్లా ఉండదు. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికి నడుము దాటాక ఒక 2 ఇంచెస్ వరకు వెళ్ళి అక్కడ రఫ్ చేసేసుకొని మళ్ళీ వెనక్కి తిప్పేసుకుంటున్నాను. మీరు అక్కడ తీసేసుకోవచ్చు కావాలంటే సూది. నేను మాత్రం ఇంకా సెకండ్ ఖర్చులు ఉండడానికి ఆ వెనక్కి తిప్పేసి ఇంకో కుట్టేసేసుకుంటున్నాను. అవి మళ్ళీ ఒక చివర ఒక్క దగ్గరే ఎండ్ అవ్వాలి. అప్పుడే మనం కుట్లు ఇప్పుకోవడానికి అయితే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇవి విడిపోయి ఉన్నాయి కదా, లోపల క్లాత్ 2 పట్టుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేసుకుని మనం కుట్టు ఎక్కడ వరకు అయితే ఎండ్ అయిందో అక్కడ స్టార్ట్ చేసుకుని సూది దింపి అక్కడ కొంచెం రఫ్ చేసి కిందకి రానివ్వాలి. ఇప్పుడు చూసారా, గమనించారా, మనం ఓన్లీ 2 పొరలకే వేస్తున్నాం. లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ శారీ ఫ్యాబ్రిక్కే వేస్తున్నాం కుట్టు. సేమ్ అటు ఇటు కూడా అలాగే అతుక్కోవాలి. ఇలా కానీ కుట్టారంటే చాలా నీట్గా ఉంటుందండి. కొంచెం కష్టపడ్డామంటే ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగా మళ్ళీ పైనుంచి మనం ఫస్ట్ హ్యాండ్స్ అతికేటప్పుడు కుట్టు అయితే ఎక్కడైతే ఎండ్ చేసామో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడైతే పైన లైనింగ్ 2 పొరలకే వేస్తున్నాం. మళ్ళీ లోపల శారీ క్లాత్ని వదిలేయాలి లోపలికి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మాత్రమే వేస్తున్నామండి 2 క్లాతులకి. అదిగోండి, అంటే లైనింగ్కి లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్. లాంగ్ ఫ్రాక్స్, ప్రిల్స్ అయినా, అనార్కలి అయినా, అంబ్రెల్లా అయినా, దేనికైనా ఇలాగ సపరేట్గా వేసుకోవాలండి. లైనింగ్కి లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా సేమ్ హ్యాండ్ దగ్గర 2 కుట్లు సమానంగా వచ్చేలాగా పెట్టుకోవాలి. అలా వస్తేనే మన కటింగ్ కరెక్ట్గా ఉన్నట్టండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చిందంటే అది ఫినిషింగ్ కూడా బాగోదు. ఇది కూడా సేమ్ నడుము దాటాక ఒక 2 ఇంచెస్, ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పేయాలండి. అది సెకండ్ ఖర్చు కింద వేసుకోవాలి. ఎండింగ్లో రఫ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. అలాగే నేనైతే ఒక 4 కుట్లు ఉండేలాగా వేసుకున్నాను. ఇది సెకండ్ది. ఈ స్పేస్ సిల్క్కి సన్నటి దారం పోవుల్లా ఉన్నాయండి. అవి ఆ మిషన్ షటిల్లోకి వెళ్ళి
ఊరికే దారం తెగిపోతుంది. ఇలా మళ్ళీ మిషన్ అరేంజ్ చేసుకొని, మళ్ళీ ఇంకో కుట్టేసుకొని నడుము దగ్గరికెళ్ళాక మళ్ళీ వెనక్కి తిప్పేసుకోవాలి. కుట్టేటప్పుడు మాత్రం క్లాత్ చాలా జారిపోతూ ఉంటుందండి. అది కిందకి ఉండనీయకుండా మిషన్ మీదకేసేసుకోవాలి. ఆ బరువంతా కిందకి లాగిందంటే మనం ఏసే కుట్టు పక్కకొచ్చేస్తది. ఈ ఎడ్జెస్ గూడా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం డ్రెస్ టాప్స్ కట్స్ టాప్‌కి కుడతామండి ఇలాగా. సేమ్ అలాగే. అవైతే కట్స్ కుడతాము. మనం ఇవైతే కలిపేసి కుట్టుకుంటాము. లోపల 2 పొరలు మాత్రమే పట్టుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్‌వి. అక్కడ కొంచెం రఫ్ చేసుకోవాలి. అక్కడ కొంచెం రఫ్ చేసుకొని అప్పుడు కుట్టాలి. ఎప్పుడు దారం ఎక్కించుకున్నా నీట్‌గా దారం పోగులైతే కట్ చేసుకోవాలండి. ఈ క్లాత్ చిన్న పిల్లలకి లేయర్ ఫ్రాక్స్ కింద కుట్టినా చాలా బావుంటుంది. చాలా కుట్టాక పీకోకి ఆ క్లాత్‌కి చాలా బావుంది. అందంగా ఉంటున్నాయి. ఇప్పుడు సేమ్ పైన లైనింగ్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్‌ని 2 పొరలు మాత్రమే కుట్టాలి. ఇంకా ఇది అయిపోయాక పీకో చేసేసుకోవడమే అండి. నా దగ్గర పీకోకి ఉషా జానో మిషన్ ఉంది. అది తీసుకొని దానికి పీకో పాదం పెట్టుకొని పీకో చేసుకోవడమే. ఇవి అతికేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేతుల దగ్గర, నడుము దగ్గర కుట్లు సమానంగా వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు లోపల లైనింగ్‌కి, పైన ఫ్యాబ్రిక్‌కి రెండిటికి పీకో చేసుకుంటే అయిపోతది. ఈలోపు నేనేమో కొంచెం తాళ్ళు గూడా కుట్టేసుకుంటే పీకోకి ముందే అని తాళ్ళుకి క్లాత్ అయితే కట్ చేసి తెచ్చేసుకున్నాను. తాళ్ళు గూడా కుట్టేసుకొని దానికి లూప్ టర్నర్ ఉందండి. లూప్ టర్నర్‌తో రివర్స్ తీసేసాను. తాళ్ళు కుట్టుకునేటప్పుడు కూడా సన్నగా కుట్టుకొని ఆ పక్కనున్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేయాలండి. అప్పుడే సన్నగా వస్తాయి. ఆ ఫ్యాబ్రిక్ ఎక్కువుంటే అవి ఉల్టా తిరగవు. అలా ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి తాళ్ళు కుట్టుకున్నాక.
లూప్ టర్నర్ అని సన్నగా పొడుగ్గా ఊసలా ఉంటుందండి. దాని సహాయంతో తీసుకుంటే అది ఎంత సన్నగా ఉన్నా ఆ తాడొచ్చేస్తది రివర్స్‌లో. ఈ క్లాత్‌కి అంత ఇబ్బందేం లేదండి. చాలా ఈజీగానే వచ్చేస్తుంది. అలాగా 2 తాళ్ళు రివర్స్ తీసేసుకున్నాను. ఇప్పుడు వాటికి హ్యాంగింగ్స్ అయితే కుట్టేసుకుంటున్నాను. ఒక స్క్వేర్ షేప్‌లో ముక్కను తీసుకున్నానండి. నేను కట్ చేయడం అయితే స్క్వేర్ షేప్‌లోనే కట్ చేశాను. అవి సాగిపోయి షేప్‌లెస్‌గా అయిపోతున్నాయి. అంత సాగిపోయేలా ఉంది ఈ క్లాత్. అటు చివర, ఇటు చివర ఫోల్డ్ చేసేసుకొని స్క్వేర్ షేప్ దాన్ని అలా ఆ మోడల్ అయితే కుట్టుకున్నాను. నాకెందుకో ఈ ఫ్యాబ్రిక్‌కి ఇలాంటి హ్యాంగింగ్స్ అయితే బా అనిపిచ్చాయి. ఫస్ట్ ఒక పింక్ కలర్ ఫ్రాక్ కుట్టాను. దానికి ఇలాంటివే పెట్టాను. చాలా అందంగా ఉన్నాయి. కాకపోతే కొంచెం స్క్వేర్ షేప్ అనేది కొంచెం పెద్దగా తీసుకోవాలి. చిన్న హ్యాంగింగ్స్ అయితే అంత తెలియట్లేదు. కొంచెం పెద్దగా ఉన్న క్లాత్ తీసుకుంటే మాత్రం చాలా అందంగా ఉన్నాయి. అలా అయితే వచ్చేసాయి. దానికి చిన్న చిన్న దారం పోగులైతే వేలాడుతున్నాయండి ప్రతి క్లాత్‌కి. అవన్నీ నీట్‌గా కట్ చేసుకోవాలి. ఆ వీడియోలో చూపిస్తున్నట్టయితే హ్యాంగింగ్స్ అయితే కుట్టేసుకున్నాను. కుట్టడానికి చాలా తక్కువ టైమే కానియండి, రికార్డ్ చేయడానికి మాత్రం చాలా ఎక్కువ టైం పడతది. నాదిది ఫస్ట్ లాంగ్ వీడియో. అందుకని నాకర్థమయింది. ఇంత కష్టంగా ఉంటదా అనిపిచ్చింది. ఇప్పుడు ఇంటికొక టైలర్ ఉన్నారండి. ప్రతి ఒక్కరు టైలరింగ్ నేర్చుకుంటున్నారు. ఒకరికి కాకపోయినా ఒకరికైనా నా వీడియో యూజ్ అవుతుంది. మీరిక్కడి దాకా చూసారంటే చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే చూస్తూ ఉండండి. నా వీడియోస్ నాకు సపోర్ట్ చేయండి. ఇలా హ్యాంగింగ్స్ అయితే కుట్టేసుకున్నాను. అవి చాలా అందంగా అనిపిచ్చాయి నాకు. ఇది 3 ఇంచెస్‌కి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ పెట్టేసుకొని పైన రఫ్ చేసేసుకోవడమే. కట్ చేసుకునేటప్పుడు ఈ కత్తెరతో జాగ్రత్తగా ఉండాలండి. ఏ మాత్రం కొంచెం కట్ అయినా క్లాత్ ఇట్టే కట్ అయిపోతుంది. క్లాత్ అంతా మెత్తగా ఉంది. అంత మెత్తగా కట్ అవుతుంది. ఇలాగ 2 తాళ్ళు అయితే కుట్టేసుకున్నాను క్లాత్‌కి. ఇంక నేను పీకోకి మిషన్ అయితే సెట్ చేసేసుకున్నాను. ఆ కలరు ఫ్యాబ్రిక్ కలర్ దారం అయితే ఎక్కిచ్చేసుకొని పీకో అయితే చేసేసుకుంటున్నానండి. ముందు లోపల లైనింగ్‌కయితే పీకో చేసుకున్నాను. లైనింగే కాబట్టి పెద్ద కుట్లో 4, 5 అలా పెట్టి చేసేసుకోవచ్చు. పైనది మాత్రం 2, 3 మధ్యలో పెట్టుకొని చేసుకుంటే సెలెక్టరు చాలా అందంగా వస్తుంది పీకో.
ఇలా దారం అయితే సెట్ చేసేసుకొని పీకో పాదం అయితే పెట్టుకునే ఉంది. ముందు లోపల లైనింగ్కి అయితే సెట్ చేసేసుకున్నాను. సేమ్ ఇలాగే నేను ఇది థర్డ్ ఫ్రాక్ అండి కుట్టడం. అంటే 3 కూడా డ్యామేజ్ చీరలు. అవి కింద పోములు ఊడిపోవడం అలా అవ్వేది. ఇంకా కట్టుకోవడానికైతే పని చేయవు. అందుకని నేను ఫ్రాక్స్ కింద అయితే కన్వర్ట్ చేసుకున్నాను. ఒకటి నాకు, ఒకటి మా తోడికోడలికి. ఇదైతే నేనే స్టిచ్ చేసుకున్నానండి. వేసుకోవడానికి చాలా కంఫర్ట్‌గా ఉన్నాయి. ఇలా పీకో అయితే చేసేసుకున్నాను. నాకు ఇది కుట్టడానికి ఒక 2, 3 అవర్స్ అయితే పట్టిందండి. రికార్డ్ చేసుకుంటూ కుట్టడం అయితే చాలా ఇబ్బంది. మామూలుగా కుట్టడం అంటే కూర్చుంటే ఒక 2 అవర్స్ అలా పడుతదేమో గానీ, ఈ ఫోన్‌ని సెట్ చేసుకొని కుట్టడం అంటే చాలా ఇబ్బందయిపోయింది. ఐ హోప్ నాకు తెలిసినవైతే నేను చెప్పానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా బుడ్డిగాడొచ్చి ఈ పక్కన లాగేస్తున్నాడండి. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది. ఇలా అయితే ఉంది ఫ్రాక్. నేను ఇంకా వేసుకోలేదు. వేసుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను ఫోటో. థ్యాంక్ యూ.